ఇప్పుడు మేమిద్దరం బిర్లా మందిర్ వేస్తున్నాం కదా. లైక్ సో కాల్డ్ కొంతమంది ఉమెన్స్ ఎలా వచ్చినారంటే గుడికి టైట్ ఫిట్ జీన్స్లు వేసి, టైట్ ఫిట్ టాప్స్ వేసి, వితౌట్ చున్నీలు లేకుండా అలా అలా గుడికి ఎవడన్నా వస్తాడా? సరే, మేము ఎంత పొల్యూట్ అయిపోయినా మా బ్రెయిన్ మీరు వేసిన డ్రెస్ చూసి మాకు ఇంకా పొల్యూట్ అయిపోతుందా అవదా? అలాగే కొంతమంది ఎలా వచ్చారంటే ముత్తి అలా వచ్చారు, మంచిగా లంగావని వేసుకొని. కొంతమంది ఉన్నారు, నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా ఎవరు ఎలా వచ్చారు అనేసి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే నార్త్ నుంచి వస్తారో, जो पीपल नॉर्थ से आता है ना, वो लोग ऐसा कर रहे हैं, लेकिन टाइट ड्रेस कपड़े पहनते हैं. वो क्या भाई, थोड़ा इंतज़ार करो. आप लोग मंदिर को आ रहे हैं ना, लेकिन पब जा रहे हैं ना, क्या देख लो भाई. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎంత నీట్గా ఉన్నారు, చుడిదార్లు వేసుకుంటున్నారు, లేదంటే లంగావని వేసుకుంటున్నారు, లేదంటే నీట్గా శారీ కట్టుకొస్తున్నారు, లేదంటే మంచి డ్రెస్ వేసుకొస్తున్నారు. ఫస్ట్ థింగ్ వీళ్ళు గుడికి వస్తున్నారు అనిపిస్తుంది చూస్తే, మంచిగా పూలు పెట్టుకొని. కొంతమంది ఆయన మేకప్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది, ఓకే అది మీ చాయిస్. మీరు లిప్స్టిక్ వేసుకుంటే మేకప్ వేసుకుని మీ చాయిస్, కానీ వేసుకునే డ్రెస్ ఉంటుంది, దాన్ని కూడా చూసుకోండి. యాజమాన్యం ఏమో బయట పెద్ద బోర్డు పెట్టున్నారు, ఏంది మంచిగా పంచి కట్టుకోవాలి, లేదంటే శారీ చుట్టుకోవాలి, లేదంటే మంచి లంగావని వేసుకోవాలి అనేసి బయట బోర్డు అయితే బాగుంది. కానీ ఫాలో అయ్యేది ఎవరు ఫాలో కావట్లా. అబ్బాయిలు మంచిగా ప్యాంటు సొక్క వేసుకొని వెళ్ళిపోతున్నారు, ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి. పంచి అయితే అందరు కట్టుకోలేరు, కానీ ప్యాంట్ సొక్క జీన్స్ ప్యాంట్ మంచిగా వేసుకొని వెళ్తున్నారు కదా. అమ్మాయిలు మీకేమైంది, మంచిగా రెడీ చేసి రావచ్చు కదా, మంచిగా పూలు పెట్టుకొని మంచిగా చుడిదార్ వేసుకొని రావచ్చు కదా, లేదా లంగావని వేసుకొని రావచ్చు కదా. ఏమొస్తుంది మీకు టైట్ జీన్స్లు వేసుకొని, టైట్ టాప్లు వేసుకొని గుళ్ళకి వస్తారు ఎవరన్నా? ఇంకా మీకు మీదే ఆలోచిస్తాను. నేను ఒక ముస్లింగా చెప్తున్నాను, నాకే ఒక అజీబ్గా అనిపించింది చూసేదానికి. అరే వీళ్ళు సోకాల్ హిందూస్ రా ఇల్లు అని అనిపించింది. అది నేను యాక్చువల్గా ఈరోజు గుళ్ళు లోపలికి పోవాలి, ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నా. బయట ఉండేసి చూస్తే గమనిస్తూ ఉన్నాను అనమాట. అంటే గుళ్ళు లోపల బాగోదు కదా నాన్ వెజ్ తినేసి, అందుకని బయట కూర్చొని అందరినీ గమనిస్తూ ఉంటే ఒక్కొక్కరు రేంజ్ అది. లేదంటే నాన్ వెజ్ అనుకుంటే హ్యాపీగా లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చామని, నాకు అటువంటి ఏం లేవు. అది మమ్మల్ని మీరే కొద్దిగా చూసి తెలుసుకోండి మీరైనా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొంచెం బాగాలేదు, బాగా స్ట్రగుల్ అయిపోయింది గొంతు చలికి. ఓకే ఫైన్. అయితే ఈరోజు లైక్ మళ్ళీని కలిసి దానికి వెళ్తున్నా. మళ్ళీ అంటే మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాడు హైదరాబాద్లో ఉన్నాడు, ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నా. సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతా, అందుకనేసి పోయి కలుద్దాం అనేసి వెళ్తాను అనమాట. కూడా నుంచి నేనైతే లక్డీ కప్పులు వస్తా అని చెప్పా, వాడు కూడా అక్కడికే వస్తా అన్నాడు. అది మా మూమెంట్. నేను లక్డీ కప్పులకి వచ్చేసా. వాడు ఇప్పుడు అనగా మెసేజ్ చేస్తాడు వస్తున్నానని. నేను వచ్చేసి కూర్చొని అరగంట అవుతుంది, వాడు ఇంకా రాలేదు. మెసేజ్ చేస్తే వస్తున్నా అని చెప్పి మెట్రోలో ఫోటో పెడుతున్నాడు. ఏదట్టండి కష్టం, పంచివాళ్ళే లేకపోతే కష్టం. ఈ నా కొడుకు దీంతో ఒకరు రాకపోతే చంపేస్తాను రా. ఒరే ఏడున్నావురా భైరవా? బాగున్నాను. ఇక్కడికి 10:30కి రమ్మన్నాడు. సరే కదా అని 10:25కి వచ్చా. టైం ఇప్పుడు 11:30 దాటేస్తుంది, వాడు ఇంకా రాలా. కానీ నా కొడుకు ఏం చేయాలంటే బట్టలు తీసి తేనె పోసి ఎండలో పోయావా? ఇప్పుడు పోయిన మెట్రోలోనే వచ్చినాడు నా కొడుకు, అది దాంచుకొని ఉన్నాడు. సిగ్గు లేదురా నీకు? ఎందుకురా బతుకెందుకురా? మీ బాబు అంతంత పెట్టి చదివించింది దేనికిరా? మీ బాబు అంతంత పెట్టి చదివించింది దేనికిరా? మిమ్మల్ని 20 నిమిషాలు లేట్ చేస్తాడు, గంట. వచ్చేగాడు ఏదో దేవుణ్ణి అడగాలంట, దేవుణ్ణి అడిగితేనే కలసద్దంట. సరేనా దేవుడి కాడికి పోతాం పాకి చెప్పి తీసుకొని పోతానా? అరే ఒకసారి నీ అందమైన మొహం చూపిరా. రే పర్లేదు చూపిరా, మన వాళ్ళు చూస్తారా? చూపి. ఏం తేజస్సు పెట్టా, వద్దు తిరగరా స్వామి అండి, దండం పెడతానా. ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను. ఇటు బిర్లా మందిర్ ఇటు సైడ్ పోవాలి.
మళ్ళీ అయితే పోయేసి వచ్చేసాడు అనమాట ఎక్కడికి గుడి లోపలికి. నేనైతే పోలేదు, పోయేవాడిని, కానీ ఈరోజు సండే నాన్ వెజ్ తినేసాను నేను. అందుకని ఇంకా లోపలికి పోవడం కరెక్ట్ కాదు కదా అనేసి ఆగిపోయాను. బయటే ఉన్నా వాడు వచ్చేదాకా. ఇక్కడ లైక్ ఒకటి మాట్లాడాలి, ముందు మాట్లాడుకున్నాం. 24 అల్ట్రాలో 3 సింహాలు జూమ్ కొడదాం. 10x ఇది, 20x వీడియో. ఇదిగో మనం ఎక్సలెంట్ కదా. ఇదిగో ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ సమాధి ఇది. రే మీకు అందంగా కనిపిస్తున్నాయా గబ్బిలాలు? ఎన్ని గబ్బిలాలే. అదిగో 10x పెట్టా, 20x పెడుతున్నా. చూడండి గబ్బిలం ఎలా కనిపిస్తుంది మీకు. ఇది కనిపిస్తుంది కదా, ఆ టోమ్ కింద ఉన్న రాయి ఉంది కదా, అదే అనుకుంటా సీనియర్ ఎన్టీఆర్ది సమాధి. 2 గంటల సేపు మాట్లాడుకున్నాం ప్రశాంతంగా. 1 గంటకు వచ్చాం. ఎంతగా 12:10కి వచ్చాం. 2 అయింది, ఆకలి వేస్తుంది. పోయి బయటకు పోయేదాన్ని తినేసి వాడు గచ్చిపోలి పీజీకి, గచ్చిపోలి కాదు ఏంద్రా గచ్చిపోలి, నేను వేసా కూడా ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. పదండి. ఫుల్ జనాలు ఉన్నారు, బాగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ. తల తుఫాను తలంచి చూసే తినేసి నేనైతే ఇంటికి బయలుదేరేసా. వాడు టికెట్ బుక్ చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళి ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాలి. నెల్లూరు పోవాలి. టైం 6 గంటలకి ట్రైన్ అనమాట. నాంపల్లి చార్మినార్ ఎక్స్ప్రెస్, రాష్ట్రం భయం కదా అదే. చూద్దాం చూద్దాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనమాట. అందుకే ఇప్పుడు మీరు చూశారు కదా హవా అంతా బయట. సో ఇంటికి వచ్చేసాను అనమాట ఈరోజు. ఇప్పటికీ కలిసిపోయాను ఘోరంగా. ఉదయం ఎప్పుడో పోయాను, 4 అవుతుంది టైము. ఇంతవరకు ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియో కోసం ఒక హార్ట్ ఇచ్చేసి ఒక సబ్స్క్రైబ్ కూడా ఇస్తే ఎప్పుడు ఉంటుందట. సరే మరి ఉంటా. మళ్ళీ ఇంకో వీడియోలో వస్తున్నాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యు ఆల్.